వెల్కమ్ టు అవర్ ఛానల్. రంగాకి కాల్ చేసి బాలు మీనాకి అడ్డంగా దొరికిపోయిన మాణిక్యం. షాక్లో రోహిణి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అనుకుంటే మా ఈ ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే ఎప్పటికప్పుడు ఎపిసోడ్స్ మీకు చేరుకుంటాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక అరుణ్ ఇంకా సుమతి ఇద్దరు కూడా గుడిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అవును సుమతి గారు, నేను మొన్న మీకు ఒక విషయం అడిగాను, గుర్తుందా అనగానే కొంచెం సిగ్గుపడుతుంది, కానీ ఏం తెలియనట్లు అలాగే ఉంటుంది. ఏంటండి ఏం మాట్లాడట్లేదు? అదేనండి, మొన్న నేను మీకు ప్రపోజ్ చేశాను కదా, ఆ విషయం గురించి మీరు ఏమీ మాట్లాడలేదు. తర్వాత మీరు నాకేం సమాధానం కూడా చెప్పలేదు. మీరు ఏమంటారు? మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని చెప్పి అడుగుతాడు సుమతిని అరుణ్. అయితే అరుణ్ అలా అడిగేసరికి సుమతి ఇంకా తడుముకోకుండా, అదేంటండి, ఇప్పటి వరకు మీ గురించి నేను, నా గురించి మీరు కేవలం ఒక ఫ్రెండ్షిప్లా అయితే మనకి మంచి అభిప్రాయాలే ఉన్నాయి. కాకపోతే పెళ్ళి అంటే పెద్ద విషయం కదా, 2 జీవితాలకి 2 కుటుంబాలకి సంబంధించింది. మరి అలాంటప్పుడు మనం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఒక పని చేద్దాం, మనం ఎలాగో ఫ్రెండ్స్ కదా, ఇక్కడి నుంచి ఇంకొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ అవుదాం. అప్పుడు మీ గురించి నాకు, నా గురించి మీకు క్యారెక్టర్స్, అభిప్రాయాలు ఇలా అన్నీ అర్థమవుతాయి. అప్పుడు మన పెద్దవాళ్ళని ఒక మాట అడిగి అప్పుడు సంప్రదిద్దాం. ఏమంటారు? అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్ అని చెప్పి అనేసరికి, మీ ఆలోచన చాలా బాగుంది సుమతి, నాకు నచ్చింది. అందుకే మీరంటే మంచి అభిప్రాయం ఏర్పడింది. అందుకే మీకోసం నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను అని చెప్పి అరుణ్ అంటాడు. ఇక ఆ మాటకి చాలా హ్యాపీగా ఉందండి, మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు అని చెప్పి అంటది సుమతి. సరేనండి, కాకపోతే ఒక చిన్న క్లారిటీ, ఇలా ఎంతవరకు చెప్పండి, ఎందుకంటే మా అమ్మ మా ఇంట్లో నాకు సంబంధాలు చూడాలి అని తెగ ఆరాటపడిపోతుంది అని అంటాడు అరుణ్. అయితే అవునా, అయితే మీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారనమాట. నాకు అర్థమైందండి మీ పరిస్థితి. ఖచ్చితంగా త్వరలోనే నా నిర్ణయం చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి, నా కోసం కొంచెం ఓపిక పట్టండి అని చెప్పి అంటది సుమతి. సరే మీ ఇష్టం అని అంటాడు అరుణ్. ఇక మరోపక్క రంగా సుందరి ఇలా కూతురు పెళ్లి కావడంతో ఇంకా వాళ్ళు బడ్జెట్ వేసుకుంటారు. మాణిక్యం మేనల్లుడే కాబట్టి ఇంకా ఆ విషయం ఇంకా వీళ్ళకి తెలియదు కాబట్టి ఇక వీళ్ళేమో పెళ్ళికి ఎంత అవుతుంది ఏంటి అని మొత్తం బడ్జెట్ వేసుకుంటూ ఉంటే ఇక అప్పుడు అక్కడే బాలు మీనాలు కూడా ఉంటారు. ఇక ఆ బడ్జెట్లో ఎంత అవుతుంది ఏంటి, దేనికి ఎంత అవుతుంది, ఎలా అవుతుంది, ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటే ఇంక అప్పుడు మీనా ఏమో పూల గురించి టాపిక్ వచ్చింది, ఇంకా డెకరేషన్ గురించి. డెకరేషన్ ఎలాగో నేనే కదా బాబాయ్, నేను చూసుకుంటానులే, మీరేం వర్రీ అవ్వకండి, నేను ఆ పిల్ల పెళ్లి కోసం నేను ఆ మాత్రం చేయలేనా అని చెప్పి అంటూ ఉంటే, ఊరుకోమ్మా, నీకు మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, పైగా పెళ్ళికి డెకరేషన్ అంటే మాటలా, బోల్డ్ అని పువ్వులు కావాలి, నువ్వు అలా ఆలోచించొద్దు, మేము అన్నీ ఆస్తున్నాం కదా, నువ్వేం ఆలోచించుకు, నీకు ఎంత అవుతుందో చూడు అని చెప్పి అని అంటే, నీకు మనుషుల్ని పెట్టుకొని మరీ పని చేయించుకోవాలి కదమ్మా అది ఇదని అంటే, అలా ఏం కాదులే బాబాయ్, మీరేమీ బాధపడకండి, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా అంటే, లేదు లేదు కుదరదు అని గట్టిగా చెప్పేసరికి, సరే అయితే నేను పని చేస్తాను, పూల ఖర్చు వరకు తీసుకుంటాను, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా, పువ్వులకైతే 20,000 అవుతుంది బాబాయ్ అని చెప్పేసి అంటది మీనా. ఎందుకంటే పనిచేసే వాళ్ళు ఎలాగో నా ఫ్రెండ్సే కదా, నేను చూసుకుంటాను, వాళ్ళకి నేను చెప్పుకుంటాను, లేదా నేను పే చేసుకుంటాను అని చెప్పేసి అంటది. ఇక ఆ విధంగా మీనా ఏమో 20,000 చెప్తే రంగా 30,000 అని రాసుకుంటాడు బడ్జెట్లో. ఇక తర్వాత వాహనాల ఖర్చు కూడా ఉంటుంది కదా, కార్లు పెట్టాలి కదా, మరి ఆ విషయం కూడా వస్తుంది టాపిక్. పెళ్లి కొడుకు వైపు నుంచి 3 బండ్లన్నా వస్తాయి కదమ్మా, ఖచ్చితంగా దానికి సంబంధించి డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి రంగా చెప్తాడు. బాలు మాట్లాడుతూ, సరే బాబాయ్ 4,000 ఇవ్వండి అని చెప్పి అంటాడు. 4,000 అంటున్నాడు ఏంటి పిల్లోడు అని చెప్పేసి తనలో తానే అనుకొని 8,000 రాసుకుంటాడు రంగా అయితే బడ్జెట్లో. ఇక అలాగే మేకప్ గురించి వచ్చింది, మరి పెళ్లి కూతురికి మేకప్ వేయాలి కదా, బ్రైడల్ మేకప్ అని చెప్పేసి. అలా అయితే నేను పార్లర్ అమ్మకి ఫోన్ చేపిస్తాను అని అంటే, నువ్వు ఉండండి నేను చేస్తాను అని చెప్పి మీనా అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి రోహిణి ఇలాగా భవానీకి మేకప్ చేయాలి పెళ్లి కూతురుగా, ఎంత తీసుకుంటావు ఏంటి అనేది చెప్తే వీళ్ళు బడ్జెట్ వేసుకుంటున్నారు అని అంటే, అవునా మీనా, సరే అయితే
నేను 15,000 నుంచి బేసిక్గానే 1,50,000 వరకు తీసుకుంటాను అని చెప్పి అనేసరికి ఇంకా మీనా కొంచెం షాక్ అయ్యిద్ది. వామ్మో అంత డబ్బులా? అలా కాదు మీనా, అలా కాదు రోహిణి, భవానీ అందంగానే ఉంటుంది కదా, నువ్వు అంత హెవీగా ఏమీ వేయక్కర్లేదు, మినిమం వేస్తే సరిపోతుంది, వాళ్ళకి బడ్జెట్ చూసుకోవాలి కదా అని చెప్పి అంటది మీనా. అయితే ఒక 10,000కి ఏమన్నా చేయగలుగుతావా రోహిణి అని చెప్పి మీనా అడిగేసరికి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు మీనా, నేను 4 గంటల సేపు కూర్చోవాలి, నీకు విషయం తెలుసా, మేకప్ బేసిక్గా వేసినా హెవీగా వేసినా ఏదైనా సరే 4 గంటలు పడుతుంది, ఎందుకంటే ఒకదాని తర్వాత ఫేస్ ఆరాలి కదా, అందుకని నాకు టైం పట్టిద్ది అని అంటే, ఫస్ట్ నేను చేయను అది ఇది అని అంటది. కొంచెం తడబడిద్ది రోహిణి అయితే. అలా కాదు రోహిణి, కొంచెం నువ్వే పరిస్థితిని అర్థం చేసుకో, బాబాయ్కి ఇప్పుడే కదా ఆయన రిటైర్ అయిన డబ్బులతో ఆ పిల్ల పెళ్లి చేస్తున్నారు, భవానీకి ఇప్పుడిప్పుడే కదా జాబ్ వచ్చింది, తనేదో చిన్న జాబ్, మరి అలాంటి వాళ్ళకి మనం అంత పెద్ద బిల్ చెప్తే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు చెప్పు, నువ్వే అర్థం చేసుకుని హెల్ప్ చేయాలి అని చెప్పి అనేసరికి, సరేలే మీనా నువ్వు చెప్తున్నావు కదా నేను ఒప్పుకుంటాను, అదే 10,000కి నేను మేకప్ చేస్తానులే పర్వాలేదు అని చెప్పి అంటది రోహిణి. ఇక ఆ మాటకి చాలా సంతోషంగా మీనా అయితే, చాలా థ్యాంక్స్ రోహిణి, నువ్వు చాలా బాగా హెల్ప్ చేస్తున్నావు అని చెప్పేసి ఇంక చెప్పేసరికి సరే అని అంటది. ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత రోహిణితో మాట్లాడిన తర్వాత మీనా మళ్ళీ లోపలికి వెళ్ళిద్ది. ఇంకా అప్పుడే రంగాకి ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే ఎవరు బాబాయ్ అని చెప్పి అడుగుతుంది మీనా. అతన మాణిక్యం అమ్మ, అదే మన భవానీని పెళ్లి చేసుకోబోయే పర్సన్ ఉన్నారు కదా, అతనికి మేనమామ అవుతాడు అని చెప్పి అనేసరికి అవునా అన్నట్టు చూసిద్ది. ఇక అవునా, అలా అయితే వెంటనే లిఫ్ట్ చేయండి బాబాయ్ అని చెప్పి మీనా అంటది. మీనా అలా అన్న తర్వాత సరే అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటే ఇక అప్పుడు మొత్తం బడ్జెట్ గురించి, పెళ్లి ఖర్చుల గురించి, పెళ్లి గురించి మొత్తం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు మాణిక్యం చెప్తాడనమాట, నా మేనల్లుడికి నా తరఫు నుంచి వాళ్ళ కొత్త కాపురానికి కావాల్సిన మంచం, బీరువా, ఇంకా కొంచెం చిన్న సోఫా సెట్, ఇవన్నీ కూడా నాకు తెలిసిన వాళ్ళ షాప్లో డిస్కౌంట్కి వచ్చాయిలే, నేను అవి పెట్టేసుకున్నాను, మళ్ళీ మీరు వీటిని మీ బడ్జెట్లో యాడ్ చేసుకుంటారేమోనని చెప్తున్నాను, మీరు అవేమీ పట్టించుకోకండి అని చెప్పి అనేసరికి, అయ్యయ్యో మీకెందుకండి శ్రమ అన్నట్టు మాట్లాడతారు, అదేం లేదులే నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటే, మీనా ఏమో స్పీకర్లోనే ఉంది కదా ఫోను, ఈ మాటలన్నీ విని ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని చెప్పేసి తనలో తానే అనుకుంటా ఉంటుంది. ఇక పక్కనే ఉన్న బాలు ఏమో మీనా దగ్గరికి వచ్చి, మీనా ఈ వాయిస్ని ఇక్కడ విన్నట్లేదు అని చెప్పి అనగానే, నేను కూడా ఇందా నుంచి అదే ఆలోచిస్తున్నానండి అని చెప్పి అంటది మీనా. ఇక అప్పుడు రంగా ఏమో, అవునా మాణిక్యం మటన్ షాప్ నడుపుతారు కదా, ఒకవేళ అలా ఏమైనా వినుంటుంటారు అని అనేసరికి, ఆహా లేదు బాబాయ్, ఇంకా ఎక్కడో దగ్గరగానే విన్నట్టుంది, మాకు బాగా తెలిసిన మనిషే విన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అంటా ఉంటాడు బాలు అయితే. అవునా ఎవరై ఉంటారు, అదే మాకు తెలియట్లేదు, గుర్తుకు రావట్లేదు అని చెప్పేసి అలా ఆలోచనలో పడతారు. మరి ఫోన్లో మాట్లాడేది మాణిక్యమే అని బాలు ఇంకా మీనాలు గుర్తుపట్టేస్తారా? రోహిణి నిజస్వరూపం తెలుసుకొని మాణిక్యం ద్వారా రోహిణి నిజస్వరూపాన్ని ఇంటి అందరి ముందు బయటపెడతారా అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అప్కమింగ్ ఎపిసోడ్స్ మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవుతాయి. కాబట్టి మీరు ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే రేపు జరగబోయే గుండె